సభాధ్యక్షులు వాళ్ళు మాట్లాడుతున్నారే రామారెడ్డి గారికి మరియు సభకు నమస్కరించి ఇద్దరు ముఖ్యంగా లేట్ వచ్చినందుకు సారీ చెబుతున్నాను. గత 23 సంవత్సరాల నుండి వైశాఖ అధినేత మిత్రుడు సోదరుడు గణి చంద్రప్రకాష్ గుప్తా గారు 25 సంవత్సరాల వసంత వేడుకని వైశాఖ పత్రికని ఈరోజు అంగరంగ వైభవంగా చేసుకున్నటువంటి సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలుసు. వేదికటువంటి పెద్దలు ఆహ్వానితులు మరియు ఈ గొప్ప కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వచ్చి ఆశీర్వదించినటువంటి నా వైశ్య సోదరులందరూ కూడా పేరు పెట్టిన తెలంగాణ ఉద్యమంలో చెప్తూ పత్రికలు కానీ చాలా మంది పర్టికులర్ మన కమ్యూనిటీలో ఒక నెగిటివ్ ఒపీనియన్ అయితే ఉంటుంది పత్రికల మీద. కమ్యూనిటీ పత్రికలు నడవాలన్నప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాసవి శ్రవంతులు ఒక మ్యాగజైన్ ఉండేది. బహుశా నాకు తెలిసి కోటగిరి దైవాధీనం గారు దానికి ఎడిటర్ గా పనిచేస్తూ 8,000 అంటే 30 days ఒక చతుర, ఒక విపుల, ఒక చందమామ లాగా చిన్నది ఒక మ్యాగజైన్ అంటే సండే మ్యాగజైన్ లాగా ఒక 30 నుండి 40 పేజీల పత్రికని ఎంటైర్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మహాసభ నుండి ఒక పత్రిక నడిపించేవారు. దాని తర్వాత సరే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాసవి శ్రవంతి అనేది కన్ఫర్మ్ అయిపోయింది. కానీ తెలంగాణ రాష్ట్రం కలుసుకున్నప్పుడు కూడా మ్యాగజైన్స్ నడిపించేటువంటి క్రమంలో ఒక 4 టైప్ ని బాలచంద్రప్రకాశాలు నాకు ఐడియా ఉన్న కాడికి ప్రపంచంలో వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి పత్రిక వైశ్య గిరిని తీసుకొచ్చిన ఘనత సోదరుడు. దాని తర్వాత ఈ రోజు ఉన్నటువంటి కరోనా పరిస్థితిలో కమ్యూనిటీ పేరు మీద 7 పత్రిక ఒక 7 పత్రికలు నడుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఆ 7 పత్రికలు కూడా దాతృత్వం ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు, సమాజంలో వైశ్య కమ్యూనిటీలో ఉన్నటువంటి గొప్ప మనసున్న వ్యక్తులు కొంతమంది ఆదరిస్తున్నారు. కానీ ఆ ఆదరణ అనేది పూర్తి స్థాయిలో ఉంటే వైశ్య సమాజానికి ఉపయోగపడే విధంగా వైశ్య పత్రికలు ఎదుగుతాయి. కానీ ఎవ్వరు కూడా ఆ దిశలో ప్రయాణం అయితే చేయలేదు. ఎంతో కొంతమంది వారికి ఉన్నటువంటి పర్సనల్ రిలేషన్స్ తోటి బాలచంద్రప్రకాష్ గారికి కొంత రిలేషన్ ఉండొచ్చు, దామోదరుడితోటి నాకు దామోదరుడితో కొంత రిలేషన్ ఉండొచ్చు, లేకపోతే మిగతా పత్రికలు వాళ్ళు చేసేటువంటి వారికి కొంతమంది ఉండొచ్చు. కానీ పూర్తి స్థాయిలో నేను చెప్తున్న ఈ వేదిక ద్వారా ఉన్నటువంటి వైశ్య ప్రముఖులందరూ కూడా వేదిక మీద ఉన్న వాళ్ళకు, వేదిక కింద ఉన్నటువంటి వాళ్ళకు రాజకీయ పరంగా కాస్త పుస్త వైశ్య కమ్యూనిటీస్ లో ఉన్నటువంటి పత్రికల ద్వారానే మీకు ఆ కొంత గౌరవం కూడా వచ్చింది. కమ్యూనిటీలో గౌరవం ఈ చిన్న పత్రికలను మీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ చిన్న పత్రికలు మీ గౌరవాన్ని, మీ ఔన్నత్యాన్ని, మీ గొప్పతనాన్ని కమ్యూనిటీకి చేరవేసేదాలో వాళ్ళకు దిక్సూచనగా వాళ్ళ మోపిసలాగా పనిచేస్తున్నారు. దాన్ని దృష్టి పెట్టుకుని వైశ్య సమాజంలో పనిచేస్తున్నటువంటి బాధ్యత. ఇదే కాకుండా మన సంఘంలో ఉన్నటువంటి గొప్ప ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారస్తులు, సమాజ సేవలో మేమున్నామని చెప్పి 500 రూపాయలు ఇచ్చి అమ్మా సంఘంలో 10 ఫోటోలు తీసుకునేటువంటి గొప్ప వ్యక్తులు అందరూ కూడా ఒక సూచన చేస్తున్నారు. వైశ్య పత్రికలు, వైశ్య కమ్యూనిటీ కోసం చేసే దాంట్లో వారిని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ అందరూ పురస్కారాలు మీరు ఈ విషయాన్ని చెప్తున్నారు. ఒక బాలచంద్రప్రకాష్ సూచన చెప్పలేదు, ఆయన యాక్సిమ్ అని చెప్పలేదు. వాసవి పేరు మీద ఉన్నటువంటి ఏ సంఘమైనా, వాసవి పేరు మీద కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఏ ఆర్గనైజేషన్ అయినా మీరు చేసేటువంటి సేవలో భాగంగా 5%, 1%, 3% కమ్యూనిటీకి సంబంధించినటువంటి పత్రికలు ఏదంటే వారిని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ సంఘాల మీద ఉందని ఈ విషయాన్ని స్పష్టంగా మీకు చెప్తున్నారు. చాలా సంఘాలు ఉన్నాయి. ఇవాళ మనం హైదరాబాద్ లో ప్రోగ్రామ్ చేయాలంటే వేశాస్త్రం మనలే, సేవా కేంద్రం మనలే, అర్థలక్ష్యం మనలే. కానీ అక్కడికి వచ్చి మన పత్రికల బాగా చేయాలన్నప్పుడు మా టీంలు అడగాలి, మా బోర్డులు అడగాలి. మేము వేరే పత్రికలకు ఇచ్చినాం, మీ చిన్న పత్రిక మీరు ఏడా అనిపిస్తుంది, నువ్వు ఉండేది దామగుండంలో ఇంకో ఆయన ఉండేది, కరీంనగర్ ఇంకో ఆయన ఉండేది, నిలబడండి. దయచేసి ఆ శశపిషలు ఇవ్వకండి. ఇది ఒక సూచనే కాదు, కొంచెం గాఢం కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మిమ్మల్ని కాపాడాలన్నప్పుడు, మీరు చేసేటువంటి కార్యక్రమాలు కాపాలన్నప్పుడు, మీరు చేసేటువంటి కార్యక్రమాన్ని సమాజంకి తెలవాలన్నా
చేయండి. కానీ మేము వేరే పత్రికలకు చాలా ఇస్తున్నాం, మీకు ఎందుకు ఇవ్వాలి? నువ్వు వరుసగా రాదా, నీ పత్రిక మీద చూడము, మీ ఛానల్ మీద చూడము అనే ఒక మీమాంసలో నేరవాళ్ళు ఛానల్ చూసినా చూడకున్నా పత్రిక వచ్చినా రాకున్నా మీకు తెలుసని, ఎవరు పనిచేస్తున్నారో తెలుసని వాళ్ళని ఆదరించాల్సిన, ఇంటి బిడ్డలాగా ఆదరించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరి మీద కూడా ఉందని మళ్ళీ ఒకసారి చెప్తున్నారు. వివిధ పార్టీలు ఉండొచ్చు, దామోదర పార్టీలు ఉండొచ్చు, పాత సంఘాలు ఇంకో పార్టీలు ఉండొచ్చు, చంద్రప్రదేశ్ ఒక పార్టీకి డైరెక్ట్ గా పత్రిక నడవచ్చు. కానీ పత్రిక చెబుతున్నటువంటి నేపథ్యంలో ఆ పత్రిక ఉన్నటువంటి సైనికులు చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అద్భుతమైనటువంటి పరిస్థితి, రాజకీయపరంగా వైశ్య కమ్యూనిటీని నెట్టవేస్తున్నారు, సమాజం మొత్తం నెట్టవేస్తున్నటువంటి సందర్భంలో కనీసం ఆ సమస్య స్థానంలో మన పత్రికలు ఆదరిస్తే మనం ఉన్నాము, మేమున్నాము, మీరే కాదు మేము చాలా కూడా చెప్పడానికి కూడా అవకాశం కల్పించేటువంటి దారి దిక్సూచనగా పనిచేసేటువంటి వైశ్య సంఘాలని దయచేసి దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత వైశ్య సంఘాల మీద ఉంది, వైశ్య సమాజం మీద ఉందని మరొకసారి చెప్తూ, ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం 25 సంవత్సరాలు ఒక పత్రికను నడిపించి సిల్వర్ జూబ్లీ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఈ రోజుల్లో ఒక రిపోర్టర్ కావాలంటే, ఒక ప్రోగ్రామ్ కావాలంటే మీ అందరూ ఆలోచన ఉందంటే ఆ వర్షాలు కొత్త పెడతాడు, లేకపోతే రాస్తాడు, ఆయనకు 500 ఇవ్వాలి, ఆయనకు 300 ఇవ్వాలండి. దాని మీద 300, 500 చూస్తున్నారు. దాని ఇంకా శ్రమ ఉంటుంది, ఆ 25 సంవత్సరాల కష్టం ఉన్నది, 20 సంవత్సరాల శ్రమ ఉన్నది. మీరు ఏ పని చేసినా అద్భుతంగా రాసి చూపించి ఈయన గొప్పడు, రాజ్యసభ గొప్పడు చెప్పి ప్రపంచానికి తెలిసే విషయంలో కీలకంగా పనిచేసేటువంటి 500 కోసం పనిచేయరు, ఈ 300 కోసం పనిచేయరు. మిగతా సమాజంలో మేమున్నాము, మా సమాజం మా ఎన్నడూ చెప్పడం కోసం పనిచేసే కీలక గురువుగా వ్యవహరిస్తారు. కాబట్టి వాళ్ళందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది, ఇంక్లూడింగ్ నా మీద కూడా ఉన్నది. దానికోసమే చెప్తున్నా, అందరి కోసం చెప్తున్నాను. మనం చేసేటువంటి వైశ్య సమాజం చేసేటువంటి కార్యక్రమాలు అద్భుతంగా చెప్తాం. చాలా మంది స్పీచ్లు ఇచ్చేటువంటి క్రమంలో సంఘ ప్రమాణ స్వీకారంలో చేస్తామంటే అద్భుతంగా 2 లక్షలు 3 లక్షలు పెట్టి చేస్తాం. కానీ సమాజాన్ని చెప్పుకున్నప్పుడు ఎవరైనా వచ్చి మన పత్రికలో వచ్చి 5,000 అడిగిండో 10,000 అడిగితే వాళ్ళు బలం చేస్తారు, వారికి ఇయ్యరు. మళ్ళీ మీదకి వెళ్ళి ఏమంటే ప్రసాద్ వచ్చిండు, ఆ ప్రసాద్ వచ్చిండు, వాళ్ళు చంద్రప్రకాష్ ఇస్తే బొమ్మ సీట్ అడిగిండు, లేకపోతే వినాల్ అడిగిండు, లేకపోతే అజసాదరాన్ని అడిగిండు, లేకపోతే నగేష్ అడిగిండు, ఇంకెవరో ఒకసారి పేరు పెడతారు, ఈ నటరాజ్ అడిగిండు. ఇవన్నీ కాదు, మనకు ఉండే ఇప్పటికీ ఉనికి కోరుకోకుండా కనీసం వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ అందరూ పోయింది. ఎందుకంటే అద్భుతమైన బిల్డింగ్ కట్టుకుంటే కమ్యూనిటీ కోసం ఇచ్చేటువంటి బిల్డింగ్ లో సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెందాలేసరి ఈ బిల్డింగ్ కట్టడం. మరి ఈ బిల్డింగ్ కట్టినటువంటి క్రమంలో మరి మారాటంలో చిన్న పత్రికలు పెద్ద పత్రికలు ఉన్నటువంటి వాళ్ళని కూడా కాపాల్సినటువంటి అంశం దీనిలో ఉన్నది. వాళ్ళకి 400 మంది 500 మంది పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ ఇస్తున్న గొప్ప చెప్తున్నారు. ఒక 3 కోట్ల 2 కోట్ల రూపాయలు ఇంత ఉంది వాసవి సేవా కేంద్రంలో చెప్తున్నాం. కరోనా పిల్లలు అద్భుతంగా పనిచేస్తామని చెప్తున్నాం. ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి మీ అందరూ కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. దానికోసం ఎందుకు దానికోసం గురువుగా చేస్తారు, అన్నదానాలు చేస్తారు. కానీ పత్రికలు అంటే చిన్న చూపున్నటువంటి భావాన్ని పక్క పెట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అన్ని పార్టీలలో వాళ్ళు నాయకులు ఉన్నారు. ఇందులో ఏ పార్టీ నుంచి ప్రతి పార్టీ ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీ వాళ్ళని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కీలకంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత మనందరికీ కాకుండా, సందర్భం అయ్యేదా కాకుండా మన దాంట్లో ఉన్నటువంటి విభేదాలు చాలా ఉన్నాయి, సంఘాలు చాలా ఉన్నాయి. దాంతో పాటు ఎవరు పెట్టుకున్నా, ఎవరు పెట్టుకున్నా, కొత్త సంఘం పెట్టుకుంటాడు, కొత్త దుకాణం పెట్టుకుంటాడు. మనం చెప్తున్నాం ఎవరు పెట్టుకునే భావానికి మనం పెంపొందిస్తున్నాం. వాళ్ళని ఫిక్సేట్ చేయకుండా నువ్వు చేసే పని కనుక మంచి చేస్తే నీకే ప్రాణం వస్తుంది. కాబట్టి ఆ పత్రిక నడవాలన్నా, సంఘం నడవాలన్నా, మీరు చేసేటువంటి కార్యక్రమాల మీద కమిట్మెంట్ తో కనుక పనిచేస్తే తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ళన్ని ఫిక్సేట్ పక్కన పెడదాం. రేపు రాబోయే 89 దశకంలో 400 సర్పంచులు ఉంటే ఇవాళ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే 100 మంది సర్పంచులు లేదు. మరి ఏం చేస్తున్నాయి సంఘాలు? ఎవరి కాదు వాళ్ళ ప్రజల కోసం మాట్లాడేటువంటి సంఘాలు ఉన్నాయి తప్ప రాజకీయ పరంగా ఎంపవర్మెంట్ చేసే దాంట్లో కీలకంగా లేదు. ఈరోజు చెప్తున్నాం, ఏకైక శాస్త్ర సభ్యుడు చెప్తున్నాం, ఏకైక మండలి సభ్యుడు అని చెప్తున్నాం. కానీ మిగతా వాళ్ళందరినీ ఎక్కడ అవుతున్నాం? ఈ పార్టీలో పక్కన ఉంటే ఈ రోజు ఉన్నటువంటి మనకు రెడ్డి సామాజిక వర్గానికి 1.5% డిఫెన్స్ ఉంటే 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి మనం ఏడున్నాం అంటే ఒకటి ఓడింగ్ ఉన్నారు, ఒకటే ఒక ఎమ్మెల్యే మనం పెట్టుకున్నాం. కానీ ఈ రోజు ఉన్నటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి. రేపు రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్ లో కనీసం మనము జనాభా సమాచారం ప్రకారం అడుగుదామంటే కూడా ఎవరు కదలాల్సినటువంటి పరిస్థితి లేదు. కదలట్లేదు. 7వ దూస్తున్నాయంటే మళ్ళా మీరు కలుస్తారు,
లేకపోతే అమ్మవారి జయంతి కలుస్తారు, లేకపోతే ఎవరైనా బర్త్డే ఉంటే చాలా పడి కలుస్తారు. దయచేసి రాజకీయ పరంగా కనుక మనం లేకపోతే మన ఉనికి ప్రశ్నార్థం అవుతుంది. మన కమ్యూనిటీ రాజకీయ పరంగా మతాల్లో దుఃఖపడుతున్నది, గమనించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. మరొకసారి చెప్తూ రేపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 కార్పొరేషన్లు రాబోతున్నాయి, 300 డివిజన్లు అయినాయి. దానికోసం మన రీసెంట్ గా మేము 10 రోజుల కింద ఒక ఎల్బీ నగర్ జోన్ లో 18 డివిజన్లు ఉంటే 18 డివిజన్లకు సంబంధించి అన్ని రాజకీయ నాయకులు ఎవరైతే పోటీలో ఉన్న వాళ్ళందరూ కూడా పిలవడం జరిగింది. వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము. మీరు ఎవరన్నా ఏ పార్టీలో ఉండాలి, నేను ఏ పార్టీ అధ్యక్షుల గారికి వచ్చి నేను టికెట్ ఇప్పించే దాంట్లో కీలకంగా పనిచేస్తాం, మా వైశ్య వికాస వేదిక కీలకంగా పనిచేస్తారని చెప్పాం. తద్వారా మా వీధి న్యూస్ కానివ్వండి, మా విశ్వకర పత్రికలు కానివ్వండి, కమ్యూనిటీకి సంబంధించిన అన్ని పత్రికలు కూడా కలుపుకొని పోయి మిమ్మల్ని ఎలివేట్ చేసేదాంట్లో, మిమ్మల్ని ఫోకస్ చేసేదాంట్లో కీలకంగా మేము పనిచేస్తామని చెప్పి చెప్తున్నాం. ఇదే కాకుండా మళ్ళొకసారి ఈ వారం 10 రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి అందరి లీడర్లు ఎవరైతే టికెట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో 300 డివిజన్లకు సంబంధించిన ఆస్పిరెంట్ అందరినీ కలిపి వాళ్ళతో పాటు మన వైశ్య కమిటీలో ఉన్నటువంటి ప్రసిద్ధులందరినీ పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ కోసం ఎవరు ఏ పార్టీలో అడిగినా టికెట్లు ఇబ్బంది లేకుండా ఇప్పించేటట్టు కీలకంగా పనిచేస్తాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశం వస్తే దయానంద సీఎం రేవంత్ రెడ్డి గారిని తీసుకెళ్తాడు, బీఆర్ఎస్ కి ఉంటే దమోదర్ కేసీఆర్ గారిని తీసుకెళ్తాడు, బీజేపీకి వెళ్ళి మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రామచంద్రరావు గారిని తీసుకెళ్తాడు. ఇవే కాకుండా వ్యక్తిగతంగా నాకు అందరితో సంబంధాలు అన్ని పార్టీల అధ్యక్షులకు తీసుకుపోయి ఆ కార్యక్రమం చేస్తాం. కానీ ఇవన్నీ చేసే క్రమంలో ఈ చిన్న పత్రికలు మిమ్మల్ని ముందుంచే తర్వాత కీలకంగా ఉంటే ఈ పత్రికల్ని ఆదరించాల్సినటువంటి బాధ్యత మీ అందరికీ ఉంది. మరొకసారి ఈ అవకాశం వైశ్య 25 సంవత్సరాలు జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెచ్చు. మా మీడియా న్యూస్ తరఫున, విశ్వకర పత్రిక తరఫున, వైశ్య వికాస తరఫున, తెలంగాణ ఉద్యమకాల పత్రిక ఉన్నటువంటి అన్ని పక్షాల తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెచ్చు. ఈ సమయాన్ని ఇచ్చినందుకు, ఈ అవకాశం కల్పించి 4 మాటలు వైశ్యుల కోసం, వైశ్య రాజకీయంగా ఉత్తేజపరచడం కోసం చెప్పినటువంటి వీళ్ళందరూ కూడా మరొకసారి శిరస్సు నమస్కరిస్తాం. జై తెలంగాణ, జై వైశ్య. శ్రీ కాశం సత్యనారాయణ గారిని సత్కరించాల్సిందిగా వేడుకుంటున్నాం. వేదికకి శ్రీ తంగలపల్లి రమేష్ బాబు గారు ఈ పత్రిక ఏర్పాటులో సహకరించినారు, వారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లానే శ్రీ ఢిల్లీ రాజమౌళి గారు, తంగలపల్లి రమేష్ బాబు గారు, రాజమౌళి గారు ఇద్దరిని కూడా వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తూ శ్రీ వేదికొండ నమశివయ్య గారు వారి శుభాకాంక్షలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం.